న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. దిస్ ఇస్ కార్తిక్. రైట్ అప్డేట్స్ చూద్దాం. రాష్ట్రంలోని మత్స్యకారులకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో పాలించిన చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో మత్స్యకారులకు కేవలం 104 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన పథకాన్ని 1,07,000 కుటుంబాలకు వర్తింపజేస్తున్నామని చెప్పారు. 4,000 మాత్రమే ఉన్న సాయాన్ని 10,000కు పెంచామన్నారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మత్స్యకారులకు ఆర్థిక సాయాన్ని అందించారు సీఎం జగన్. ఓఎన్జీసీ పైప్ లైన్ కారణంగా జీవనోపాధిని కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు 161.86 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం జగన్. 3,793 కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామని అన్నారు. 4 పోర్ట్ల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోందన్నారు. కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి, మనమేమో ఏకంగా 107,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి 10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్, ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం, దాన్ని ఏకంగా 10,000 రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ పర్యటన నేపథ్యంలో రీటైనింగ్ వాల్స్, రివర్ ఫ్రంట్ పార్క్ను సీఎం జగన్ ప్రారంభించారు. శాశ్వత హక్కులతో పేదలకు ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందజేశారు. ప్రజలు వరద ముంపునకు గురి కాకుండా భారీ రక్షణ గోడ నిర్మించారు. సుమారు 500 కోట్లతో కరకట్ట వాల్ను నిర్మాణం చేశారు. పార్కుకు కృష్ణమ్మ జల విహార్గా నామకరణం చేశారు. విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22Aలో 22 ఏళ్ల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. పచ్చముఖల పిచ్చి రాతలకు బలైపోయిన గీతాంజలి కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. మంత్రి విడుదల రజని, ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ కన్వీనర్ సజ్జల భార్గవ్, మహిళా నాయకులు వాసిరెడ్డి పద్మ, వరదు కళ్యాణి గీతాంజలి ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు. పచ్చముక్కల ఉన్మాదపు చర్యని తీవ్రంగా ఖండించారు వారు. గీతాంజలిని అసభ్యంగా ట్రోల్ చేసిన వారిపై కఠిన చర్యలుంటాయన్నారు మంత్రి విడుదల రజని. సీఎం జగన్ ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందచేయనున్నట్లుగా తెలిపారు ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. ఎవరైతే దీంట్లో ఈ ట్రోలింగ్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి వాటికి పాల్పడ్డారో వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా పోలీస్ యంత్రాంగం దీని గురించి పనిచేస్తూ ఉంది. కొంతమందిని ట్రేస్ అవుట్ చేశారు. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి, కఠిన చర్యలు తీసుకుంటాము. ముందు కూడా ఇట్లాంటి వాటికి ఎవరైనా డేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇలాంటివి కనుక ఎవరైనా రిపీట్ చేస్తే ఖచ్చితంగా ఇక మీ కౌంట్ డౌన్ మొదలైనట్టే. మీకు తగిన
తగిన గుణపాఠం ఖచ్చితంగా పోలీసులు చెప్తారు. అండ్ ఖచ్చితంగా మేమందరం కూడా వదలము. ఇలా ఎవరైనా ఒడిగట్టాలని కనుక ముందడుగేస్తే కనుక ఖచ్చితంగా మీరు కఠిన శిక్షలు ఖచ్చితంగా అనుభవిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ, రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ 20 లక్షల రూపాయలు ఆ పిల్లలు ఇద్దరు పేదన డిపాజిట్ చేయబోతూ ఉన్నాం. ఎవరైతే ఈ రకమైన వాటికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించే విధంగా డెఫినెట్గా శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, గీతాంజలి ఆత్మహత్య మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, సోషల్ మీడియా చేసినటువంటి హత్య ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది, ఆషామాషిగా జరిగింది కాదు. గీతాంజలి నోరు నొక్కేస్తే రేపు మరొకళ్ళు ఎవరు కూడా బయటికి రారు. ఈ ప్రభుత్వం గురించి, జగనన్న చేసినటువంటి మంచి గురించి ఇంకెవరూ కూడా చెప్పకూడదు. ఇది ఒక పన్నాగం ప్రకారం చేసినటువంటిది. కేవలం సోషల్ మీడియాలో నలుగురు మాత్రమే బాధ్యులు కాదు. దీని వెనుక లోకేష్, దీని వెనుక చంద్రబాబు, దీని వెనుక జనసేన అందరూ కూడా ఉన్నారు. ఆమె మీద జరిగిన ట్రోలింగ్ కానివ్వండి, చూసారో లేదో నాకు తెలియదు. దాన్ని ట్రోలింగ్ అనరు, టెర్రరిజం అంటారు. టీడీపీ ఇంకా జనసేన చేసే రాక్షసత్వానికి, సోషల్ మీడియా టెర్రరిజంకి వీళ్ళందరూ కూడా విక్టిమ్స్. ఒక టీడీపీకి కానీ, ఒక జనసేనకి కానీ, దాన్ని పాలించే ఒక చంద్రబాబు నాయుడుకి, ఒక లోకేష్కి, ఒక పవన్ కళ్యాణ్కి కానీ ఇంతైనా ఒక రవ్వంతైనా బాధ ఉందా? ఒక నిండు ప్రాణం పోయినందుకు కారణం ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు, ఆ పార్టీకి సంబంధించిన కాడర్. గీతాంజలి మృతి ఎంతో బాధ కలిగించిందన్నారు మంత్రి ఆర్కే రోజా. ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాలను చూపించి మీడియా ముందు సంతోషంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన నేతలు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారంటూ ఫైర్ అయ్యారామె. ఎవరైతే గీతాంజలి మరణానికి కారణమయ్యారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన నేతలు మహిళల పట్ల చులకనగా, వల్గర్గా మాట్లాడడం సరికాదు, హద్దుల్లో ఉంటే బాగుంటుందని హెచ్చరించారామె. మహిళ కూడా బాధపడే విధంగా ఈరోజు గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధేస్తుంది. తనకొచ్చిన ఇంటి పట్టాని సంతోషంగా మీడియాకి చూపించి ఆనందంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్ప అని నేను అడుగుతున్నా. ఈరోజు ఐటీడీపీ కానీ, జనసేన కానీ ఏ విధంగా ఆ అమ్మాయిని వల్గర్గా మెసేజ్లతో కానీ, వీడియోస్తో ఎంత వేధించారో ఈరోజు అవన్నీ చూస్తుంటే మహిళని గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన నిజంగా చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా గీతాంజలి ఉదంతంపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలని గుంటూరు జిల్లా తెనాలిలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టీం. ఈ ర్యాలీలో సజ్జల భార్గవ్, ఎంపీ నందిగం సురేష్, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, కార్యకర్తలు, తెనాలి ప్రజలు పాల్గొన్నారు. గీతాంజలి మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ నెల్లూరులో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముత్తుకూరు సెంటర్లో లోకేష్, చంద్రబాబు, పవన్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. నిందితులకు నారా లోకేష్ అండగా ఉన్నారని ఆరోపించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్, షర్మిలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మోదీని నానా బూతులు తిట్టిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఒకరినొకరు తిట్టుకొని సిగ్గు లేకుండా ఇప్పుడంతా కలిసి వస్తున్నారని అన్నారు. పవన్ పార్టీ పెట్టింది అడుక్కోవడానిక అని ఎద్దేవా చేశారు ఆయన. మోడీ గారికి పిల్లలు లేరని, భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2019 ఎన్నికల్లో. ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరాన్నిటిని దోచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, నీకు అర్థమవుదేమో తెలుగులో చెప్తే అని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు, లోకేష్ అవినీతిపరుడు, నా తల్లిని దూషించారు, ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసారా అంటే రాష్ట్రం విధ్వంసం. రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది? 2,50,000 కోట్ల రూపాయలతో పేద వర్గాలకి, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి 2,50,000 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా? తెలంగాణ అప్డేట్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఓకే చెప్పింది. వైరవీలకు తావు లేకుండా గ్రామ సభల ద్వారా అర్హులను ఎంపిక చేయనుంది. అలాగే కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీని నియమిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విచారణ కమిటీ చైర్మన్ గా జస్టిస్ పినాకిని చంద్రబోస్ను నియమించగా నివేదికకు 100 రోజుల గడువునిచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు వేరైనా ఎజెండా ఒక్కటే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మోదీని ఓడించడమే ఈ 3 పార్టీల లక్ష్యమని మండిపడ్డారు. సికింద్రాబాద్లో బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో మాట్లాడారు అమిత్ షా. బీఆర్ఎస్, కాంగ్రెస్లు మజ్లిస్ చేతిలో కీలుబొమ్మలన్నారాయన. తెలంగాణ విమోచన దినం ఘనంగా నిర్వహించాలన్నా, ముస్లిం రిజర్వేషన్లు రద్దు కావాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీఆర్ఎస్, బీజేపీలది చీకటి ఒప్పందమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో జరిగిన స్వశక్తి మహిళా సదస్సులో సీఎం బీజేపీ, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని పడగొడతామని 2 పార్టీలు కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి నష్టం కలిగిస్తామన్న వారిని ఉరికించి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన పంటలను మోదీ ఏమైనా కొన్నారా అని ప్రశ్నించిన రేవంత్, మోదీ నల్ల చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి మంచినీళ్లు, 24 గంటల కరెంటును సరఫరా చేస్తే ఇప్పుడెందుకు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. 400 మోసపు హామీలతో కాంగ్రెస్ గెలిచిందంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో మాట్లాడడం లేదని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. నేషనల్ అప్డేట్ చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 2వ జాబితా రిలీజ్ చేసింది కాంగ్రెస్. 43 మందిలో 10 మంది ఓసీ, 13 మంది ఓబీసీ, 10 మంది ఎస్సీ, 9 మంది ఎస్టీ, ఓ మైనారిటీ అభ్యర్థి ఉన్నారు. అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన లోక్సభ అభ్యర్థులను ప్రకటించారు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. గౌరవ్ గొగోయ్ జోర్హాల్ నుంచి అశోక్ గెహ్లట్ కుమారుడు వైభవ్, జోలారు నుంచి కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్ జింద్వారా నుంచి బరిలోకి దిగనున్నారు. ఇటీవలే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎంపీ రాహుల్ కాశ్వన్ కంచుకోట చెరు నుంచి పోటీ చేయనున్నారు. హర్యానాలో మనోహర్ లాల్ ఖట్టర్ కు షాక్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. కురుక్షేత్ర ఎంపీ నాయబ్ సింగ్ సైనిని రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. చండీగఢ్లో భేటీ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు సైనిని శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. హర్యానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు నాయబ్ సింగ్ సైని. మాజీ సీఎం ఖట్టర్కు సైని ప్రధాన అనుచరుడు. ఖట్టర్తో పాటు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి తీసుకున్నారు నాయబ్ సింగ్. ఖట్టర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను అధిగమించడంతో పాటు లోక్సభ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసేందుకు హర్యానాలో ముఖ్యమంత్రిని మార్చింది బీజేపీ అధిష్టానం. దేశీయ ఆయుధ తయారీ సామర్థ్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటి చెప్పింది భారత్. రాజస్థాన్ ప్రోక్రాన్ ఫైరింగ్ రేంజ్లో 50 నిమిషాలు జరిగిన ప్రదర్శన యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. తేజస్ యుద్ధ విమానాల నుంచి డ్రోన్ విధ్వంసక వ్యవస్థలు, ఆధునిక తుపాకుల నుంచి క్షిపణుల వరకు ప్రతి ఆయుధం శత్రుముక్కలను ఎలా తుదముట్టిస్తుందో కళ్లకు కట్టినట్టుగా సైనికులు చూపించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ పరికరాలతో భారత శక్తి పేరిట భారీ సైనిక విన్యాసాలను నిర్వహించాయి త్రివిధ దళాలు. ప్రధాని నరేంద్ర మోదీ, 30 దేశాల ప్రతినిధులు ఈ లైవ్ ఎక్సర్సైజ్ ను తిలకించారు. బిజినెస్ న్యూస్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాలు ముగిశాయి. సెన్సెక్స్ 165 పాయింట్ల లాభంతో 73,667 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో 22,335 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో రియాలిటీ 3.53%, పవర్ సూచీలు 1.42%, యుటిలిటీ సూచీలు 1.59%, ఇండస్ట్రీ సూచీలు 1.74% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో అదాని ఎంటర్ప్రైజెస్ 2.63%, గ్రాసిమ్ 2.36%, సిప్లా 2.21% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2.31%, టీసీఎస్ 1.75%, మారుతి 0.93%, ఇన్ఫీ 0.84% లాభపడ్డాయి.
ఇక బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 66,260గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 60,740 రూపాయలుగా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 61,490 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 67,090 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 60,740 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 66,260 రూపాయలు. ఇక ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 60,740 రూపాయలు అవగా 24 క్యారెట్ల బంగారం ధర 66,260 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 79,500 రూపాయలు. ఇది నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.